Yes, good evening everyone. Welcome back to our session. Right now, today in this session, we are going to continue the remaining part of the probability. So, already in the previous video class sessions, we have discussed about the topic of playing cards, and latest in the previous video session, we have discussed about the topic of tossing a coin. And next, now the continuation part of the probability. Right now, we are going to discuss about థ్రోయింగ్ ఏ డైస్. ఓకే, సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యాజ్ పర్ ద బ్లూ ప్రింట్ పాయింట్ ఆఫ్ వ్యూ వీఆర్ హ్యావింగ్ 13 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఫ్రమ్ ద ప్రాబబిలిటీ కాన్సెప్ట్ ఆఫ్ గ్రేడ్ 10 మ్యాథమెటిక్స్. సో ఆల్రెడీ మనం ప్లేయింగ్ కార్డ్స్ మీద చేసుకోవడం జరిగింది, అండ్ అలాగే టాసింగ్ ఏ కాయిన్ మీద జరిగింది. రైట్ నో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద డైస్. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద టాపిక్ వీ హ్యావ్ టు నో అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ playing cards. Okay, so already we have discussed about the topic of playing cards. Okay, so second one is about tossing a coin. ఈ క్లాస్ కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట. సో కార్డ్స్ గురించి అయిపోయింది, కాయిన్ గురించి అయిపోయింది. సో నౌ ద నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ సెషన్ ఈజ్ అబౌట్ థ్రోయింగ్ ఏ డైస్ ఆర్ రోలింగ్ ఏ డైస్ అనమాట. సో this is the topic which we are going to discuss right now. Okay, the topic name is about rolling of a dice. So we have to concentrate on that one. So before going to start this topic, మీకు ఆల్రెడీ చెప్పాను. సో కార్డ్ అవ్వచ్చు, కాయిన్ అవ్వచ్చు, డైస్ అవ్వచ్చు, అవుట్కమ్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ప్లేయింగ్ కార్డ్స్ కనుక మనం పరిశీలిస్తే వీ విల్ బీ హ్యావింగ్ ఎ టోటల్ 52 ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. ఆల్రెడీ నేను చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. 52 ప్లేయింగ్ కార్డ్స్ ఆర్ దేర్. 26 రెడ్ కలర్, 26 బ్లాక్ కలర్, అండ్ హార్ట్స్, డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్, ఇవన్నీ మనకి కార్డ్స్లో వస్తాయి అనమాట. నెక్స్ట్ టాపిక్ కాయిన్. సో కాయిన్స్లో మనకి మ్యాక్సిమం అవుట్పుట్స్ 2 అవుట్పుట్స్ ఉంటాయి. సో ఎయిదర్ ఇట్ కుడ్ బి హెడ్ ఆర్ ఇట్ కుడ్ బి టెయిల్ అనమాట. అయితే హెడ్ అవ్వచ్చు లేదా టెయిల్ అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ బట్టి అవుట్పుట్స్ మారుతాయి అనమాట. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అవుట్కమ్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ టు ద ఫార్ములా అనమాట. సింగిల్ కాయిన్ 2 అవుట్పుట్స్, 2 కాయిన్స్ 4 అవుట్పుట్స్, 3 కాయిన్స్ 8 అవుట్పుట్స్, అంటే 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థ్రోయింగ్ ఆఫ్ డైస్. సో డైస్ ఇస్ జనరల్ విల్ బి హ్యావింగ్, ఇది అందరికీ తెలిసిందే కాబట్టి, సో మనం ఎప్పుడైనా గేమ్స్ ఆడేటప్పుడు కానీ మనం రోలింగ్ ఏ డై అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద డై, దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఏ షేప్ ఆఫ్ ఎ క్యూబ్, చిన్న మినీ క్యూబ్ షేప్లో ఉంటుంది. సో డైస్ మీద కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ద షేప్ ఆఫ్ ద డై రఫ్లీ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఏ క్యూబికల్ షేప్ విచ్ ఈస్ హ్యావింగ్ టోటల్ 6 అవుట్పుట్స్ అనమాట. సో 1, 2, 3, 4 అంటే ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్, బాటము, అప్. సో టోటల్ వెన్ ఎవర్ డై ఈజ్ రోల్డ్ వీ విల్ బి హ్యావింగ్ 6 అవుట్పుట్స్ అనమాట. సో డైస్ కనుక రోల్ చేస్తే 6 అవుట్కమ్స్ వస్తాయి. ఆ 6 అవుట్కమ్స్ ఏంటి? 1, 2, 3, 4, 5, 6 వీటిలోంచే రావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డై కనుక నేను రోల్ చేశాను. సో వెన్ ఎవర్ ఐ రోల్ ఏ డై, ఆ డై కనుక రోల్ చేస్తే డినామినేటర్లో ఏం వేసుకోవాలి? ఫస్ట్ టోటల్ అవుట్కమ్స్ వేసుకోవాలని చెప్పాను. సో డైస్లో టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 6. ఆ 6లోంచి నాకు 3 రావాలని కోరుకుంటున్నాను. అంటే న్యూమరేటర్ అంటే ఏం చెప్పాము? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ప్లేస్లో 6 వేసాను. ఇప్పుడు నేను రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గెట్ ద నెంబర్ 3. 3 అంటే నాకు ఫేవరబుల్గా రావాలి. ఆ 3 ఇక్కడ ఉంది. ఎన్ని 3లు ఉన్నాయి? ఒకటే ఉంది, అవుట్ ఆఫ్ 6 అనమాట. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 3 రావడానికి ఛాన్స్ 1/6. ఎందుకు? 3లు ఒకటే ఉంది, అవుట్ ఆఫ్ 6. ఓకే, అదొక కాన్సెప్ట్. నో సార్, నాకు 4 రావాలని కోరుకుంటున్నాను. ఓకే, సేమ్ 4 కూడా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 4 రావడానికి ఛాన్స్ ఎంత? మళ్ళీ డినామినేటర్లో టోటల్ అవుట్కమ్స్ 6, 4 ఎన్ని ఉన్నాయి? ఒకసారి ఉంది కాబట్టి 1/6. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ 5 కూడా 1/6. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 6లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అవుట్ ఆఫ్ 6. నో సార్, నాకు ప్రాబిలిటీ 2 రావాలి అంటే 2లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అంటే 1/6. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1 పడ్డానికి
1/6, 2 పడ్డానికి 1/6, 3 పడ్డానికి 1/6, 4 పడ్డానికి 1/6, 5కి 6 కూడా 1/6, 1/6. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. అంటే 1 నుంచి 6 వరకు ప్రతి నెంబర్కి ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. ఏమంటుంది దాన్ని? ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. ఈ వర్డ్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ అంటే 1 పడ్డానికి ఎంతైతే ప్రాబిలిటీ ఉందో 2 కూడా అంతే ఉంటుంది, 3 కూడా అంతే ఉంటుంది, 4కి 5కి 6 కూడా అంతే ఉంటుంది. అంటే 1/6, 1/6, 1/6, 1/6 అలాగా 1p(1) నుంచి p(6) వరకు అన్నీ కూడా 1/6. అందుకని వాటిని ఏమంటాం? ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. అంటే 50-50% ఏదైనా పడవచ్చు అనమాట. ఓకే, సేమ్ ప్రిన్సిపల్ అప్లికేబుల్ ఫర్ టాసింగ్ ఆఫ్ ఏ కాయిన్ కూడా. ఒక కాయిన్ వేసుకున్నాం. కాయిన్ అంటే ఏంటి? మనకి 2 అవుట్కమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అంటే హెడ్ పడ్డానికి ఎంతైతే ఛాన్స్ ఉందో టెయిల్కి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు? ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ రావడానికి ఎంత? హెడ్ ఒకటే ఉంటుంది అవుట్ ఆఫ్ 2, అంటే 1/2. టెయిల్ కూడా ఏంటి? ఒకటే ఉంటుంది అవుట్ ఆఫ్ 2. అంటే ప్రాబిలిటీ ఆఫ్ హెడ్ 1/2, ప్రాబిలిటీ ఆఫ్ టెయిల్ కూడా 1/2 అనమాట. కాబట్టి ఇటువంటి టైప్ ఆఫ్ ఈవెంట్స్ని ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. ఈ వర్డ్ మనం గుర్తుపెట్టుకోనండి. ఈక్వల్లీ లైక్లీ అంటే ఏంటి? ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్. ఆ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అకరెన్స్ అంటే p(1) నుంచి p(6) వరకు అన్నీ కూడా మనకి 1/6 కాబట్టి. సో దిస్ ఇస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ద థ్రోయింగ్ ఆఫ్ ఎ డై. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూషన్కి వచ్చేటప్పటికి దీని యొక్క కంటిన్యూషను ఆల్రెడీ మీకు ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో ప్లేయింగ్ కార్డ్స్ కనుక పక్కన పెడితే కాయిన్ కనుక చూసుకుంటే ఒక కాయిన్కి 2 అవుట్పుట్స్ అంటే హెడ్ టెయిల్. ఓకే, 2 కాయిన్స్కి 4 అవుట్కమ్స్ అంటే హెడ్ టెయిల్, టెయిల్ హెడ్, టెయిల్ టెయిల్. అలాగే 3 కాయిన్స్ కనుక తీసుకుంటే 8 అవుట్కమ్స్. ఈ 2, 4, 8 అన్నవి కాయిన్స్ యొక్క అవుట్పుట్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు డైస్కి వస్తున్నాను. ఇప్పుడు డైస్ కనుక వస్తే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఇప్పుడు డైస్ కనుక మనం చూసుకుంటే, సో డైస్లో మనకి ఎన్ని ఉంటాయి? 6 అవుట్కమ్స్ ఉంటాయి. అంటే ఒక డై కనుక నేను రోల్ చేస్తే అందులో మనకి 6 అవుట్కమ్స్ ఉంటాయి. అలాగే ఇంకొక డై కూడా నేను రోల్ చేస్తున్నాను, అందులో కూడా 6 ఉండొచ్చు. అంటే టోటల్లీ 6 × 6 అనమాట. అంటే ఇక్కడ 6+6 చాలామంది 6+6 చేస్తారు. 6+6 కాదు, 6 × 6 అనమాట. 2 డైస్ అనుకోండి, 36 అవుట్కమ్స్. మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను. ఏంటిది? అవుట్కమ్స్ టు ద పవర్ ఆఫ్ n. ఓకే, ఈ ఫార్ములా రెండిటికి అప్లై చేయాలి. రెండిటికి అంటే ఏంటి? కాయిన్ అయినా అవ్వచ్చు, డైస్ అయినా అవ్వచ్చు, రెండిటికి అప్లై చేయండి. కాయిన్ అనుకోండి, కాయిన్ కనుక తీసుకుంటే అవుట్కమ్స్ ప్లేస్లో ఏమయ్యాలి? 2 వేస్తాం. డిపెండింగ్ ఆన్ 1, 2, 3 అంటే n ప్లేస్లో ఈ వాల్యూస్ బట్టి వస్తాయి. లేదు సార్ నేను కాయిన్ కాదు నేను డైస్ తీసుకుంటానంటే డైస్లో అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంటే అవుట్కమ్స్ టు ద పవర్ ఆఫ్ ఒక డై అనుకోండి, 6^1 అంటే 6 అవుట్కమ్స్. 2 డైస్ వేసాను అంటే 6^2 అంటే అంత 36 అవుట్కమ్స్. నో సార్ 6^3 అంతవరకు అక్కర్లేదు. ఓకే, 6^3 అంటే అవుట్కమ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా 6^1 సేమ్ మనకి 2^1, 2^2, 2^3, 2^4 అంటే అక్కడ బేస్ మారదు. బేస్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్. ఎందుకంటే కాయిన్ అయితే 2 అవుట్కమ్సే ఉంటాయి. వస్తే హెడ్ టెయిల్లోనే మారాలి, టు ద పవర్ ఆఫ్ n బట్టి ఉంటుంది. అలాగే డైస్లోకి వచ్చేటప్పుడు అవుట్కమ్స్ 6 కంటే ఎక్కువ రావు. ఆ 6లోంచి రావాలి కాబట్టి 6 టు ద పవర్ ఆఫ్ 6^1, 6^2, 6^3. ఇప్పుడు 1 డైస్ అనుకోండి, 1 డైస్ అయితే 6 అవుట్కమ్స్, 2 డైస్ అయితే 36 అవుట్కమ్స్, 3 డైస్ అయితే 216 అంటే 36 ఇంటూ ఇంకొక 6 చేస్తాం అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి 6, 36, 216 ఈ విధంగా డై యొక్క కౌంట్ పెరుగుతున్నప్పుడు అవుట్కమ్స్ కూడా మారుతాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒక కాయిన్ 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్ 4 అవుట్కమ్స్ లాగా ఒక డై 6 అవుట్కమ్స్, 2 డైస్ 36 అవుట్కమ్స్ అనమాట. అది ఒక్కసారి రఫ్గా టేబుల్ ఫామ్లో చూద్దాం. ఓకే, అది ఎలా వస్తుందని క్లారిటీగా చూపిస్తాను చూడండి.
సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న టేబుల్ ఫామ్ తీసుకుంటున్నాను. సో 2 డైస్ అని చెప్తున్నాను. 1 డై అయితే ప్రాబ్లం లేదు, 6 అవుట్కమ్స్ అనమాట. 2 డైస్ వచ్చాయి అనుకోండి, డైస్ 1 అండ్ అలాగే ఇంకోటి డైస్ 2. సో ఇలా విడ తీసుకుని, సో మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఓకే, సో డైస్ 1 కిందకి రిప్రజెంట్ చేస్తున్నాను, డై 2 పక్కన రిప్రజెంట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డై 1 అంటే ఫస్ట్ డై వేసినప్పుడు అందు మీద ఉన్నటువంటి 6 అవుట్కమ్స్ అంటే 1 2 3 4 5 6. ఈ 6 దేనివి? డై 1వి. సో ఇంకోటి కూడా తీసుకున్నాను, డై 2, మరి దాని మీద కూడా ఉంటాయి కదా, 1 2 3 4 5 6. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది చూడండి. సో వీటిని కనుక ఇలా మనం సెగ్రిగేట్ చేసుకోగలిగితే, ఓకే రఫ్గా చెప్తున్నానండి. సో ఇది ఈ విధంగా కూడా మనం సెగ్రిగేట్ చేసుకోగలిగితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. సో 2 డైస్కి 36 అవుట్కమ్స్ ఎలా వస్తాయో మీకు చూపిస్తున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 1 with 1 అంటే 1 1 అంటే డై 1 మీద 1 పడచ్చు, డై 2 మీద కూడా 1 పడచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి 1 with 2 అంటే డై 1 మీద 1 పడి డై 2 మీద 2 పడచ్చు. అంటే 1 1 1 2 1 3 అలాగా 1 4 అలాగా 1 5 అలాగే ఇంకోటి 1 6. అంటే ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే డై 1 డై అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డై 1 డై 2 డై 1 డై 2 డై 1 డై 2 అంటే అలాగనమాట. అలాగే ఇక్కడ కూడా 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ఆ విధంగా. అలాగే ఇక్కడ కూడా 3 1 3 2 అంటే ఇది చూసుకోండి, అంటే ఫస్ట్ డై కాబట్టి ఇక్కడవన్నీ కూడా ఫస్ట్ డైవి, ఇక్కడవన్నీ కూడా సెకండ్ డైవి. 3 2 అలాగే 3 3 3 4 3 5 3 6 అలాగే 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 అలాగే 6 1 6 2 6 3 6 4 6 5 అండ్ 6 6. మీరు అబ్జర్వ్ చేయండి, 6 rows 6 columns 36 అవుట్కమ్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి డైస్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సింగిల్ డైస్ అంటే సింగిల్ డై కనుక త్రో చేస్తే 6 అవుట్కమ్స్, 2 డైస్ కనుక చేస్తే 36 అవుట్కమ్స్. అలాగే సింగిల్ కాయిన్ కనుక టాస్ చేస్తే 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్ కనుక టాస్ చేస్తే 4 అవుట్కమ్స్, 3 కాయిన్స్ కనుక టాస్ చేస్తే 8 అవుట్కమ్స్. సో దిస్ ఈస్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్. సో దీని మీద మనకి ఒక 2 మార్క్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డై హ్యాస్ బీన్ రోల్ లేదా ఏ డై ఈజ్ రోల్డ్ అని చెప్తాడు. డైని రోల్ చేస్తున్నప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 6 అవుట్కమ్స్ ఉంటాయి. ఆ 6 అవుట్కమ్స్ ఏంటి? 1 2 3 4 5 6. వీటిలోంచే కదా రావాలి. ఏ డై ఈజ్ రోల్డ్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫస్ట్ బిట్ ఆడ్ నెంబర్స్ అని అడుగుతాడు. ఒక డై రోల్ చేసినప్పుడు ఆడ్ నెంబర్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో ఫస్ట్ అసలు ప్రాబిలిటీ అంటే ఏం చెప్పుకున్నాం? డినామినేటర్లో ఎప్పుడు కూడా టోటల్ అవుట్కమ్స్ వేసుకోవాలి. వేసుకుని మనకి ఇప్పుడు ఏం రావాలనుకుంటున్నాం? ఆడ్ నెంబర్స్ రావాలి. ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 3 5 ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. అంటే 3/6 అనమాట. 3/6 అంటే 1/2. ఓకే, 1/2 అంటే మళ్ళీ అంత 50% వచ్చింది అనమాట, హాఫ్. ఇది ఆడ్ నెంబర్స్ ప్రాబిలిటీ. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్స్ అడిగాను. ఈవెన్ నెంబర్స్ ఏమున్నాయి? 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3. అవి కూడా ఎన్ని ఉన్నాయి? 3/6 ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 1/2 ఈజ్ ఈక్వల్ టు 50%. దీన్ని కూడా మనం ఈక్వల్లీ లైక్లీ అని చూడండి. ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్, ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ అక్కరెన్స్ వచ్చిందా లేదా? 50% ఓకే. సో అంటే వెన్ ఎవర్ ఏ డై ఈజ్ రోల్డ్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్. చెప్పచ్చు లేదా? అంటే బోత్ దీస్ ఈవెంట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఓకే, ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ రోలింగ్ ఏ డై. ఓకే, సో దీని మీద మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ క్వశ్చన్స్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.